ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకి నిన్న ఎపిసోడ్లో చూసుకుంటే నేను డీమాన్ గురించి అసలు మాట్లాడలేదు, ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా వీడియో చేద్దామని. లిటరల్లీ తొక్కేస్తున్నాడు అబ్బా డీమాన్ని. ఇప్పుడు ఒక అమ్మాయికి ఇష్టం ఉన్నప్పుడు నువ్వు అంతగానం ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం లేదు. అంతగానం మోకాలు కింద పెట్టి సారీలు గెట్అవుట్లు ఎందుకు? ఇంతకుముందు ఇటువంటి సీజన్లు ఎన్ని జరగలేదు, ఎన్ని అవ్వలేదు, ఎందుకు ఇంత చులకన? ఒకటి డీమాన్ని లేద్దామని అనుకుంటున్నట్ట, అంటే డీమాన్కి ఇలా చేస్తే ఖచ్చితంగా గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాడని అనుకుందాం. కానీ మానసికంగా ఆయన ఎంత కృంగిపోయి ఉంటాడు ఆ క్షణంలో. గెట్అవుట్ అని 2-3 సార్లు అని కొంచెం సేపు ఏదో చెప్తే అయిపోయేది. ఆడియన్స్కు సారీ, ఇటు రీతుకు సారీ, అటు అంతగానము అసలు ఎంత అంటే అంత చాలా బాధ అనిపించింది అసలు. వీడియో అది చూస్తున్నంతసేపు ఆయననైతే ఏడ్ చేస్తున్నాడు. అసలు రీతు చూడాలి. ఇక్కడ మనకు హెల్దీ అన్హెల్దీ బాండింగ్స్ అన్న మాధురికి అసలు నిజంగా వీళ్ళది రియల్ బాండింగా అన్నట్టుగా అయింది. ఖచ్చితంగా ఈ ఒక దాంతో వాళ్ళ టాప్ 5 పక్కా అబ్బా. ఎందుకంటే చెప్తాను, ఎందుకంటే రీతు కూడా బయట అంత చెడు ఉన్నా కూడా ఆమె నిజంగా మంచిది, అన్నిటిలో స్టాండ్ తీసుకుంటుంది. అప్పుడు కూడా మాస్క్ మ్యాన్ విషయంలో కూడా అందరు ఒక దిక్కుంటే ఆమె ఒక దిక్కుంది. ఆమెకి ఏది అనిపిస్తే అది కరెక్ట్గా పాయింట్ పెడుతుంది, పాయింట్ మాట్లాడుతుంది. అప్పుడు మాధురి గారు ఎంత అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టుగా ఉన్నా కూడా కరెక్ట్గా డిఫెండ్ చేసుకుంది. సో ఇక్కడ కూడా డీమాన్ నాకేంలే, డీమాన్నే కదా అంటుంది అనుకోవట్లేదు ఆమె. అయ్యో నా వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఆమెకు తెలుసు వాళ్ళిద్దరు రియల్ బాండింగ్ తెలుసు. అలాగే డీమాన్ ఎలా ఉంటాడో తెలుసు. యాక్చువల్గా డీమాన్ ఎంత మంచోడంటే ఎక్కడ ఎవ్వరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయడు, ఎవ్వరి గురించి చులకనగా మాట్లాడాడు. గేమ్ ఆడతాడు, సైలెంట్ అయిపోతాడు, మళ్ళీ వంట చేసుకుంటాడు, గేమ్ ఆడతాడు, అంతే. రీతుతో తప్ప ఆ లొల్లి 3 days తప్ప అంతకుముందు ఎప్పుడూ ఆయన బిహేవియర్ అంత వరస్ట్గా ఎక్కడా లేదు. అదే అంటాడు ఆయన వల్ల హౌస్ హార్మోనీ లేదు అని చెప్పేసి మనకి ఇమాన్యుల్ అంటాడు. షో దెబ్బతినింది అంటాడు. ఏం షో దెబ్బతినింది? ఎన్నిసార్లు కొట్టుకోలేదు, ఎన్నిసార్లు తనుకోలేదు, ఎన్నిసార్లు ఇదేవలేదు అబ్బా బిగ్ బాస్లో? నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు తోపులాట. మనకు అమర్దీపు తోస్తాడు, మనకు చాలా అదే మన పల్లవి ప్రశాంతిని, అప్పుడు షో డ్యామేజ్ అవ్వలేదా? అలాగే వీళ్ళు వచ్చి క్యారెక్టర్ మీరు అమ్మాయిల పిచ్చోడు ఇవన్నీ మాట్లాడినప్పుడు షో డ్యామేజ్ అవ్వలేదా? ఎందుకు షో డ్యామేజ్ అయ్యేంతగా ఏం చేస్తాడు అక్కడ? వాళ్ళిద్దరికి ఉన్న ర్యాపో వల్ల ఏదో జస్ట్ తోస్తాడు. దానికి ఎందుకు ఇంతగానం ఇదైపోయి ఆ అబ్బాయిని టార్గెట్ చేయడం అంటే మామూలుగా టార్గెట్ కాదు. రీతు మాత్రం నాకేందని ఊరుకోలేదు బా. ముందుకు వచ్చింది, అలాంటోడు కాదు ఇలాంటోడు అని చెప్పేసి బాగా స్టాండ్ తీసుకుందా బా. నెక్స్ట్ లెవెల్ రీతు. ఆ గ్యాప్లో కూడా అసలు భయపడిపోతుంది, టెన్షన్ పడిపోతుంది, ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పేసి అసలు చాలా సూపర్ అబ్బా. సూపర్ బాండింగ్ అనిపించింది. ఎవరైతే హెల్దీ బాండ్ అన్నారో అది హెల్దీ బాండ్ లెక్క అనిపించింది నాకైతే. నిజంగా మంచి లవర్స్ లాగా ఇప్పటివరకు ఎవరిది అంత జెన్యున్గా నేనైతే చూడలేదు. పక్కన స్టాండ్ తీసుకుంది. ఇంకొకటి కళ్యాణ్ గురించి మాట్లాడదాం. అక్కడ భరణి గారు నీకు తెలివి ఉంది అందుకే ఇమాన్యుయల్ చూజ్ చేసుకున్నావు, శ్రీజకి తెలివి లేదు కళ్యాణ్ని చూజ్ చేయాలి అంటే కళ్యాణ్ ఎట్లా కనబడుతున్నాడు నాకు సార్కి? ఎట్లా అనబుద్ధి అయిందబ్బా? ఆయన ఎంత లో అవుతాడు ఆ విషయంలో? కళ్యాణ్ ఎట్లా చేసుకున్నాడు అంట. ఏమైంది? కళ్యాణ్ సెకండ్ గేమ్ వీళ్ళు 8 నిమిషాలు పడితే ఆయనకి 2 నిమిషాలే ఆడింది కదా. అదెందుకు అనిపించట్లేదు నాకు సార్కి? అదెందుకు అప్రిషియేషన్ లేదు? మన కళ్యాణ్ కూడా ఎందుకు స్టాండ్ తీసుకోడు? అక్కడ తనూజ విషయంలో ఆయన అడిగాడు, ఆర్డర్ చేయలేదు. నేను మొన్నది కూడా చెప్పా, ఎక్కడ ఆర్డర్ చేసిండు? ఆర్డరే చేయలేదు. ఎందుకు అంత వరస్ట్గా? అసలు కళ్యాణ్ ఎందుకు వెనుముక లేని అదేంటి ఆయనకి ఎందుకు లేదు? ప్రతిదానికి స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు? నాకు సరే ఏం చెప్తారు భయపడిపోయి ఒప్పేసుకుంటున్నారు. ఎందుకు భయపడాలి, ఎందుకు ఒప్పుకోవాలి? అక్కడ దివ్య క్లారిటీగా చెప్తున్నారు ఆర్డర్ ఏం వేయలేదు సార్ అక్కడ అని. అసలు పాపం వీళ్ళిద్దరిని నాకు తొక్కేసినట్టుగా అనిపించింది అబ్బా. కామనర్స్ని, సంజనాని కూడా అబ్బా టార్గెట్ చేశారు లాస్ట్ వీక్. ఇప్పుడు సంజనాని టార్గెట్ చేస్తున్నారు. కళ్యాణ్ని అసలు బుర్రలేదు, శ్రీజకు తెలివి లేదు, కళ్యాణ్ని చూజ్ చేసుకుంది అట. అంటే డీమాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడా లేకపోతే కళ్యాణ్ని అవమానపరుస్తున్నాడా అర్థం కాలే నాకు. అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ. అసలు కళ్యాణ్ అంత కించపరచాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు? నువ్వు ఒప్పుకో, నువ్వు ఆర్డర్ వేసావు ఒప్పుకో, లేకపోతే వీడియోలు ప్లే చేస్తావు, ఎక్కడ వీడియోలు ప్లే చేస్తావు, ఆయనను ఎందుకు అంత లో చేస్తున్నావు అసలు అనిపించింది. సంజన గారిని కూడా ఫుడ్ విషయంలో తనుజని అడిగి వేసుకోలేదు కరెక్టే, కానీ తనుజ ఆరగెన్స్ బిహేవియర్. ఈరోజు
తనుజ గురించి చెప్తాడో లేదో చూడాలి. తనుజ గురించి ఇరేషనల్ మేనేజర్గా నీ గురించి రేపు మాట్లాడుకుందాం అన్నాడు. ఈ రోజు కనుక మాట్లాడకపోతే ఖచ్చితంగా తనుజ ముద్దు బిడ్డనే అబ్బా, ముద్దు బిడ్డనే. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.